ముఖ్యమంత్రిగా పదవి చేస్తున్నారు. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా జనరల్గా ఎలాగుంటారంటే, ఒక సంవత్సరం చేసిన తర్వాత 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంక చాలే కొంచెం రెస్ట్ తీసుకుందాం, మెల్లిగా అందరితో నడిపిద్దాం, వెనకాల ఉందాం అని ఒక ఆలోచన చేస్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పదవి చేపట్టారంటే ఆయన 24 అవర్స్, నాకు తెలిసి ఆయన 4 గంటలు పడుకుంటారేమో. ఒక సందర్భంలో పునీత గారని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, చాలా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆయన దగ్గరికి ఒక పని మీదకి వెళ్ళా. ఆయన బాగుందమ్మా, ఏం పని మీద వచ్చారంటే పలానా పని మీద వచ్చాను. ఆయనతో మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళానండి, వారు మిమ్మల్ని ఒకసారి సంప్రదించమన్నారని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. ఈ చరిత్రలో ఆయన చదువుకున్నారు కనుక చరిత్రలో 2 వ్యక్తులు నాకు ఎప్పుడు గుర్తుంటారు. ఒకటి అక్బర్ చక్రవర్తి, ఆయన కేవలం 4 గంటలే పడుకునేవారట, నిరంతరం ప్రజాసేవలో ఉండేవారు. ఈరోజు అది చరిత్రలో చదువుకుంది. ప్రత్యక్షంగా చూస్తుంది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఈయన 4 గంటలకు మించి పడుకోరు, నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తుంటారు. అంటే ఒక బాధ్యత తీసుకునేటప్పుడు అంత బాధ్యతగా ఉండి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నిరంతరం కూడా అధికారం లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాడు, అధికారం ఉంటే నిరంతరం పేదరిక నిర్మూలన చేద్దాం, అటు సంపదను సృష్టించడం, అలాగే సంక్షేమాన్ని తీసుకువెళ్ళడం, 2 సమపాలుగా ముందుకు తీసుకువెళ్ళడం. కనుక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ఆదర్శమూర్తి. వారి రేపు ఇప్పుడున్నటువంటి తరాలకు కానీ భవిష్యత్ తరాలకు కానీ ఎవరైతే రాజకీయ జీవితం తీసుకుంటామో ఆ అడుగుజాడల్లో అటు వెళ్దాం అనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఖచ్చితంగా వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకి మేము నిరంతరం వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కార్యకర్తలకు అందరికీ మనోధైర్యం ఇస్తూ, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి మరి ప్రభుత్వం, వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఒక కార్యకర్తలను కాపాడుకుంటూ ఒకవైపు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఇంకొక వైపు పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తూ ఇలాగా ఒక విజనరీగా, అందుకే ఏ నాయకుడికైనా సరే కేవలం కష్టపడటమే కాదు, ఒక విజన్ కూడా ఉండాలి. ఈ విజనరీ అటువంటి నాయకుడు ఆయన 2020లో ఒక విజన్ డాక్యుమెంట్ రెడీ చేస్తే ఇది అవసరం ఉంటుందా అని అనుకున్నారు. కానీ 2020కి వచ్చేసరికి ఆయన విజన్ కరెక్ట్ అయింది. ఈరోజు 2047 విజన్ డాక్యుమెంట్ మీద వస్తున్నారు. అందుకే ఒక విజనరీ నాయకుడు, ఇప్పుడున్న తరాలకి భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శమైనటువంటి మూర్తి. కనుక వారి యొక్క అడుగుజాడలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. వారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి అడుగుజాడలో నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు శ్రీ పల్లా శ్రీనివాసరావు. ఇప్పుడు మదనపల్లి నుంచి భాష తీసుకొచ్చిన కేక్ కూడా కట్ చేసి అక్కడ నుంచి మనం అందరం కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఉంది, అక్కడ నుంచి ఫోటో ఎగ్జిబిషన్ చూసుకుంటూ ప్రెస్ రూమ్లోకి వెళ్తాం మనం. ఆ కేక్ కట్ చేయండి అన్న. అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు అన్న. ఈ కేక్ రైట్ పక్క జరిగిన కొద్ది పక్కరాయా, కొద్ది పక్కరా.